ఆంక్షలే ధ్వంసమే తీరని చెలిమిలో కాంక్షలే భస్మమే కౌగిలి కొలిమిలో అంతం హౌదాం మనలో మనం తబాహీ తబాహీ వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి తబాహీ ఫీవర్లో నేషన్ మొత్తం ఉరుతులుగుతోంది. అక్షరాక్షరం యష్ గారు, గీతూ మోహన్ దాస్ గారు పక్కన కూర్చుని రాయించుకున్నారు. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అన్ని భాషల యొక్క లిరిక్ రైటర్స్ని ఒకచోట చేర్చి విశాల్ మిశ్రా గారి స్టూడియోలో కొలాబరేట్ అవుతూ మా అందరితోనూ పని తీసుకున్నారు. అది వారికి సినిమా పట్ల ఉన్నటువంటి ప్యాషన్కి తార్కాణం. నిజంగా అలాంటి ఒక టీంలో పనిచేయడం, ఈ సినిమాలో 4 పాటలు నేను రాయడం చాలా సంతోషంగా భావిస్తాను, అదృష్టంగా పరిగణిస్తాను. తమ కోసం తాము సినిమా తీసేవాళ్ళు ఉంటారు, తమ ప్రాంతం కోసం, తమ ఇండస్ట్రీ కోసం సినిమా తీసేవాళ్ళు ఉంటారు. కానీ దేశం కోసం, మన దేశం యొక్క ప్రతిష్టని పెంచాలని, ఇనుమడింపజేయాలని, ఇంటర్నేషనల్ ఎరీనాలో నిలబెట్టాలని ఒక ఉద్దేశంతో, ఒక విజన్ తోటి సినిమా తీసేవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే మన యష్ గారు, కేవీఎన్ గారు, గీతూ మోహన్ దాస్ గారు. అలాంటి ఒక ముగ్గురు కాంబినేషన్ వస్తున్నటువంటి ఈ సినిమా, నేను చాలా ఇంటర్నల్గా విషయాలు తెలుసు, నాకు చెప్తే బాగోదు కానీ ఆపుకోలేకపోతున్నాను. ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా. మీరే చూస్తున్నారు, ట్రైలర్స్ వచ్చిన దగ్గర నుంచి 1-2-3 ట్రైలర్స్ వచ్చాయి, పాటలు రిలీజ్ అవుతూ వచ్చాయి, మన ప్రమోషనల్ ఫంక్షన్స్ జరుగుతూ వచ్చాయి. దినదిన ప్రవర్ధమానంగా సినిమా పట్ల ఉన్నటువంటి క్రేజ్, బజ్ ఎలా పెరుగుతుందో మీరే చూస్తూ వచ్చారు. రేపు 26వ తారీఖున సినిమా వస్తే ఈ సినిమా యొక్క విజయం ఊహకు అందనట్లుగా ఉంటుంది. దానికి తగినట్టుగానే తెలుగులో మనకు దిల్ రాజు గారు, ఆయన జడ్జిమెంట్ చాలా గొప్పదని చెప్తారు, ఆయన హస్తవాచి మంచిదని చెప్తారు. ఆయన కూడా ఈ టీంతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా యొక్క ఘన విజయాన్ని బలంగా ఆకాంక్షిస్తూ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి కేవీఎన్ గారికి, యష్ గారికి, గీతూ మోహన్ దాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మ్యూజిక్ గురించి విశాల్ మిశ్రా ఏమంటే బండిల్ ఆఫ్ టాలెంట్. ఆయన ఒక 3 పాటలు కంపోజ్ చేశారు. అలాగే తానిష్ బాగ్చి ఒక పాట కంపోజ్ చేశారు. రికార్డింగ్ మనందరికీ తెలుసు, కేజీఎఫ్లో రవి బస్రూర్ గారు. ఈ సినిమా దానికి మించి తాను వేరే మోడ్లోకి మలుచుకుంటూ యష్ గారి, గీతూ మోహన్ దాస్ గారి విజన్కి అనుగుణంగా అద్భుతమైన రికార్డింగ్ ఇచ్చారు. సో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరితో పాటు ఈ సినిమా రిలీజ్ కోసం నేను ఎదురు చూస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేవీఎన్ గారికి, యష్ గారికి, గీతూ గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ సినిమా ఒక డీపర్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. విశాల్ మిశ్రా ఈజ్ అన్ అమేజింగ్ కంపోజర్. ఎంత మాయావి ఈ కాలం అని ఒక పాట ఈ సినిమాలో 4 పాటలు నేనే రాశాను, మీ అందరికీ తెలుసు. కానీ ఈ పాట నాకు చాలా అంటే చాలా 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 ఇష్టం. ఫస్ట్ లైన్ రాయగానే యష్ గారు ఇది తప్ప ఇంకోటి రాయొద్దు, ఈ లైన్ అలాగే ఉంచండి అని చెప్పారు. ఎంత మాయావి కాలం, కాలం హలాహలం, అంతమేలేనిది దూరం, దూరం నీలాంబరం. ఇందులో చరణం నాకు చాలా బాగా ఇష్టం. మిన్నందలేని సంద్రాల భాష, నా మౌన ఘోష, రెండు ఒకేలా, పెనుమంట రేగే పూదోట బాధ, కన్నీరు చల్లి ఆర్పేదెలా, అలసిపోతోంది స్వప్నం, వెలిసిపోతోంది వర్ణం, దీపమా శాపమా ఏది నా జ్ఞాపకం, నిడ కూడా రాదే సాయం, ప్రాణం పరాజయం, కన్నంచున కన్నంచున ప్రాణం, నీకై నిరీక్షణం, నువ్విచ్చిన గాయం కాల్చే అనుక్షణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్ మాత్రమే కాదు, మీరు అద్భుతమైనటువంటి సింగర్ కూడా. అండ్ అలాగే ఇక్కడ ఉండేటువంటి మన మల్లారెడ్డి స్టూడెంట్స్ లో కూడా చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.